ఇక మళ్ళీ రాష్ట్ర రాజకీయాల దగ్గరికి వచ్చేద్దామండి. గ్రాఫ్ ఒక 50 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ అంత ఆశాజనకంగా లేదు అని చెప్పేసి 2-3 సంస్థలు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు. అంటే కనీసం మార్కులు 35 మార్కులు కూడా రావట్లేదని. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు అంటే ఒకప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో చాలా ఖచ్చితంగా ఉండేవారు ఆయన. ఏ మొహాటాలకి పోయేవారు కాదు. తన పరాయి అనే భేదం లేదు, ఎవరైనా తనోళ్ళు తప్పు చేసిన. బట్ వేరాజ్ లిక్కర్, శాండ్, మైనింగ్, ఎర్రచంద్రం వీటికి సంబంధించి ఆయనకున్న ఇన్పుట్స్, ఆయనకు వచ్చిన దాన్ని బట్టి పిలిచి కొందరిని వ్యక్తి ఆయన ఎప్పుడు ఏంటంటే అందరి మధ్యలో ఎవరిని పిలిచి అవమానించడం అనేది ఆయన దగ్గర ఎప్పుడు లేదు. వ్యక్తిగతంగా పిలిచి జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పినా కూడా వాళ్ళ తీరు మారట్లేదు. ఇలాంటి వాళ్ళు ఒక 45 నుంచి 50 మంది దాకా ఉన్నారు. అంటే ఇందులో 2 ఉన్నాయండి. ఇందాక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 2014-19 మధ్య అప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడులో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇందా దాంట్లోనే ఉంది. ఏమైందంటే దరిదాపు 11,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగిందన్నాడు. మరి ఆ రోజున అపోజిషన్లో ఉన్నాడు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? లిక్కర్ స్కామ్ ఉన్నప్పుడు 2019 మధ్య మాట్లాడాలి కదా, అప్పుడు మాట్లాడాలి. సరే 24-19 మధ్యలో ఆయన అధికారంలోకి వచ్చాడు. మరి చంద్రబాబు గారి దగ్గర లిక్కర్ స్కామ్ మీద నువ్వు 14లో చేసావు, 14 నుంచి 19 వరకు ఈ 5 సంవత్సరాల్లో ఆ లిక్కర్ స్కామ్ని ఎందుకు మీరు బయటపెట్టలా? అంటే ఇవాళ వచ్చి నువ్వు మళ్ళీ నీ పదవి కూడా అయిపోయిన తర్వాత ఇవాళ మాట్లాడతావు ఏంటి? అంటే బురదేయడం అనమాట ఇది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అతను అంతకుముందున్న సిస్టమ్ తీసేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ని ఒక బూచిగా చూపించి వ్యాపారాలు చేయడం. ఇవాళ మీరు అన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడక్కడ ఈ యొక్క లిక్కర్ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చంద్రబాబు గారు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మన పార్టీ అయితే ఒక రకంగా, పక్క పార్టీ అయితే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయరు. కూటమి అందులో నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మోడీ గారు గత 11 సంవత్సరాల్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు కేంద్రంలో, ఒక్క మంత్రి మీద కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏ అపోజిషన్ పార్టీ అయినా అవినీతి ఆరోపణ చేసే పరిస్థితి, దమ్ము ధైర్యం కూడా లేదు. అంటే దమ్ము ధైర్యం లేదని నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి తెలిసి ఇక్కడ ఏమి జరగదని, ఏది డబ్బులు ఇస్తే ఫైల్స్ చేస్తాం అనేది ఉండదు. అటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో అక్కడ కోటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. సో ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు కనుక అలాంటివి చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం, లేదంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా వార్నింగ్ వల్ల ఆయన ఇవ్వడం అనేది జరిగింది 100%. అందుకనే ఈ యొక్క ఓవరాల్ ఇవాళ లెక్కల మీద ఆయన వచ్చిన దానికి నేను ఒకటే చెప్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజైనా సరే 14-19 మధ్య ఏం జరిగిందో బయట పెట్టమనండి. మేము పెడుతున్నాగా 19 నుంచి 24 మధ్య అరెస్ట్ చేసాం, ఇంకా వస్తున్నారు, వాళ్ళు కూడా కమిట్ అయ్యారు, మేము ఇలా చేసామని. ఈ డబ్బులన్నీ కూడా కసిరెడ్డి సినిమాల్లోనూ ఇండైరెక్ట్గా దుబాయి రకరకాల కంట్రీస్కి పంపించారని చెప్పి చక్కగా పేపర్లో వస్తూ ఉంది. నీకు మొన్న మాట్లాడుతున్నాడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, అసలు కసిరెడ్డి మాకు సంబంధం లేదని. మరి నీకు సంబంధం లేనప్పుడు నీ దగ్గర అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఆయన దగ్గర అడ్వైజరు, అది నాకు సంబంధం లేదని మాట్లాడాడు. అది ఒక 10 days బ్యాక్. సో అందుకని అతను గంటకు ఒక మాట, పూటకు ఒక స్లోగన్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసాడు. అందుకని ఈ మద్యం విషయంలో 100% ఆయన దాంట్లో ఫిక్స్ అయిపోయాడు. అది ఇంకోటి, వాళ్ళ 5 ఏళ్ల పాలనలో 3,32,671 కోట్లు అప్పు చేస్తే బాబు గారు 12 నెలల్లోనే 1,37,546 కోట్లు. వాళ్ళ 5 ఏళ్ల పాలనలో చేసింది 3.5 లక్షలే ఉజ్జాయింపుగా, అకార్డింగ్ టు హీస్ క్లెయిమ్ అండి. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇక్కడ కూటమి ప్రభుత్వం అనవసరంగా చంద్రబాబు గారిని ఒక్కరిని ఇందులో బాధ్యులు చేయాల్సిన పరిస్థితి లేదు. 1,37,000 కోట్లు చేశారు. విద్యుత్ కొనుగోలులో 11,000 కోట్ల స్కామ్ చేశారు. యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్కి ₹4.60 చొప్పున కొన్నారు. ఇవి ఆరోపణలు. అంటే ఇందులో నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఈ 12 నెలల్లో 1,31,000 కోట్లు చేసే దాంట్లో దరిదాపుగా 60,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉందండి. తర్వాత ఈ డబ్బుల్లోనే ఈ జగన్ చేసిన అప్పులకి వడ్డీలు కడతాం, వాటికి పేమెంట్లు కట్టాల్సి వస్తుంది. ప్లస్ పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసాం.